నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీ తులసిరెడ్డి గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ E20 పెట్రోల్ ప్రవేశపెట్టిన తర్వాత కొంత వాహనదారుల్లో ఆందోళన పెరిగింది. అంటే పాత వాహనాలు, నాన్ కంపాటిబుల్ వాహనాలు 2023కి ముందు మ్యానుఫ్యాక్చర్ అయిన వాహనాలు కొంత పాడవుతున్నాయి. అలానే వీటి మైలేజ్ తగ్గిపోతుంది. 5-10, 15% వరకు తగ్గిపోతుంది అని వాహనదారులైతే ఆందోళన ఉంది. సో కొన్ని వీడియోలు గూడా ఇంటర్నెట్‌లో, ఆన్‌లైన్‌లో సర్ఫేస్ అవుతున్నాయి. పాడైన వాహనాలను చూపిస్తూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో కానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు నిన్న ఒక సమావేశంలో ఒక్క వాహనం గూడా పాడవలేదు అని ఆయన ఛాలెంజ్ చేశారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నాణ్యానికి బొమ్మ, బురుస ఉన్నట్లు దీనికి కూడా వచ్చేసి బోత్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఉన్నాయి. నాకు తెలిసి ఇది మెయిన్‌గా వాహనదారునికి వదిలిపెట్టాలి. ఇటు ప్రభుత్వం గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గానీ, ఈ డిస్టిలరీస్ కంటే కూడా దాని వాహనదారుడు అతనికి ఏది కన్వీనియంట్. కాబట్టి దీంట్లో పెట్రోల్లో ఇథనాల్ 10% వాడే రిటైల్ అవుట్సోర్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల 20%, ఇంకా రాబో రోజుల్లో 85%, ఇంకా పూర్తిగా 100% ఇథనాల్ వాడే విధంగా తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నట్టుంది. కాబట్టి మనం ప్రస్తుతానికి E20 తీసుకున్నా కానీ దానికంటే E10 కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని వాహనదారునికి వదిలిపెడితే అతనికి ఏది చూజ్ అయితే అది చేసుకుంటాడు. తర్వాత ఆ వాహనం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి కూడా ఉంటుంది. 2023కు ముందు తయారు చేసిన వాహనాలు వాటికి ఒక టైప్ ఉంటుంది. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ వరకు మనము చూస్తే ప్రభుత్వం చెప్తున్నది కానీ ఒకవేళ వాహనదారుల యాంగిల్లో చూస్తే ఒకటి కాలుష్యం తగ్గుతుంది అనేది ఒకటి ప్రధానమైనటువంటి. ఈ పెట్రోల్లో ఇథనాల్ వాడడం వల్ల ఎంత ఇథనాల్ ఎక్కువగా వాడితే అంత వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ వంటి హానికరమైన ఉద్గారాలు తగ్గుతాయి. ఇది చాలా అవసరం అనేది ఒకటి, ఇది కాలుష్యము యాంగిల్లో. రెండవది ఆర్థిక వ్యవస్థ. మనం ప్రధానంగా మన ఆర్థిక వ్యవస్థ ముడి చమురు దిగుమతి మీద ఆధారపడింది. 80-85% ప్రస్తుతానికి మనము ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు బట్టి మనకు విదేశీ మారక ద్రవ్యం అంతా ఆల్మోస్ట్ దీనికి మనం ఖర్చు చేయాల్సి వస్తుంది. మిగతా అన్ని విధాలుగా ఎక్స్పోర్ట్ చేసి సంపాదించిన డబ్బంతా ఒక ముడి చమురు ధరల ఇంపోర్ట్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క ముడి చమురు దిగుమతి తగ్గుతుంది. ఇథనాల్ లోకల్గానే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి దానివలన విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతాయి. అది ఒక విధంగా వచ్చేసి ఉపశమనంగా ఉంటుంది అనేది రెండవ అది. మూడవది మన రైతులకు ఆదాయం పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది, వ్యవసాయ రంగం పుంజుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంత కొత్త లాజిస్టిక్స్ వస్తాయి, డిస్టిలరీస్ కానీ, ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ. కాబట్టి మెయిన్గా ప్రధానంగా చెరుకు, జొన్న, మొక్కజొన్న వీటి కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది, వ్యవసాయదారులకు మరింత ఆదాయం పెరుగుతుంది అనేది ఒక యాంగిల్. ఇంకొకటి వచ్చేసి దీన్ని పికప్ ఎక్కువగా ఉంటుంది. ఇథనాల్ వల్ల పికప్ వచ్చేసి బాగుంటుంది అనేది ఇవి అడ్వాంటేజ్ చెప్తున్నారు. కానీ అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజ్లో మైలేజ్ బాగా తగ్గుతూ ఉంది. మెయిన్ సమస్య వచ్చేసి ధర కొంచెం తగ్గినప్పటికీ మైలేజ్ తగ్గుతూ ఉంది. కాబట్టి దానివల్ల పెద్దగా వాహనదారుకు వచ్చేసి ఉపయోగం లేకుండా ఉంది అనేది ఒకటి. రెండవది ఇంజన్ త్వరగా తుప్పు పడుతుంది. ఇంజన్ కానీ మొత్తం వాహనాల్లో ఉండే దానికి సంబంధించినవి ఇవి త్వరగా తుప్పు బట్టి వాహనం యొక్క జీవిత కాలము తగ్గుతూ ఉంది. అది ఓవరాల్గా వచ్చేసి వాహనదారునికి నష్టము. తర్వాత మూడవది రాబో రోజుల్లో మెయిన్గా మనం దీన్ని చెరుకు మొక్కజొన్న అంటే పర్వాలేదు. చెరుకు వచ్చేసి ఈ వాటర్ ఎక్కువగా కావాలా, చెరుకు పంట పండించడానికి వాటర్ ఎక్కువ కావాలా. కాబట్టి నీటి సమస్య ఏర్పడుతుంది. మనము పేరుకు రైతుకు మేలు చేస్తున్నాం అనుకుని ఒక విధంగా మిగతా పంటలను దెబ్బతీసి భూగర్భ జలాలు, సర్ఫేస్ వాటర్ వీటిని నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది అనేది ఒక యాంగిల్. ఇంకా ఓవరాల్గా వాహనం యొక్క జీవితకాలం తగ్గుతుంది, మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువైతాయి. జీవితకాలం తగ్గడమే కాకుండా మెయింటెనెన్స్ ఖర్చులు అవి కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇవి ఓవరాల్గా డిసడ్వాంటేజ్ చెప్తున్నారు.
కాబట్టి దీన్ని ఒకేసారి మనం వచ్చేసి షిఫ్ట్ టోటల్గా షిఫ్ట్ కాకుండా గ్రాజువల్గా అనేది ఈ పక్క ఇంప్రూవ్మెంట్స్ చేస్తూను వాహనదారుల యొక్క ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూను దాన్ని స్లో పేజ్లో చేస్తే మంచిదే కానీ సడన్ గా ఒకేసారి చేస్తే దానివల్ల ఆశించిన ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ జరుగుతున్న అభిప్రాయం. దీన్ని గ్రాజువల్ గా చేయాలి. ఓకే. ఇప్పుడు దీని వెనకాల ఈ పాలిసీ తీసుకురావటం వెనకాల తయారీ సంస్థలు ఏవైతే ఆటోమొబైల్ రంగంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు, కంపెనీలు యొక్క ప్రోద్బలం ఉందంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇది మధ్య తరగతి మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2023కి ముందు కొన్న వెహికల్సే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం వాడుకంలో. సో ఇవన్నీ పాడైపోతే ఏడాదో, 2 ఏళ్ళో, 3 ఏళ్ళకో పాడైపోతే సో వీళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా! ఇప్పుడు అదొక ఆరోపణ ఉంది సార్. అదే 2023కు ముందు కొన్నటువంటి వాహనాలకు సంబంధించి ఏ సిస్టమ్ ఉండేదో ఆ సిస్టానికి సంబంధించినటువంటి ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ అనేది అవైలబిలిటీ ఉండాలా. అది అప్పటికి టోటల్ పెట్రోల్ అన్నా 10% ఇథనాలా అవి కంటిన్యూ కావాలి. సడన్ గా మారిస్తే డెఫినెట్ గా వచ్చేసి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాహనదారులే కాకుండా ఆ వాహనాలను ఉత్పత్తి చేసిన కంపెనీలు అవన్నీ కూడా దెబ్బతినిపోతాయి. కాబట్టి ఇది సడన్ గా గ్రాజువల్ గా చేంజ్ రావాలి తప్పనిచ్చేసి సడన్ గా వచ్చేసి చేంజ్ చేసి రాకూడదు. అది ప్రమాదకరం. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న పెట్రోల్ చూస్తే అందులో 80% వరకు ఒరిజినల్ పెట్రోల్ ఉంది. ఒక 20% వరకు ఇథనాల్ బ్లెండ్ అవుతోంది. సో కంపారిటివ్లీ పెట్రోల్ కన్నా కూడా ఇథనాల్ యొక్క దాని తయారీ ఖర్చు కానీ ఇదంతా చాలా తక్కువగా ఉంటుంది. చాలా సిగ్నిఫికెంట్ లెవెల్లో దాని ఖర్చు తక్కువ ఉంటుంది. సో ఒకవైపు ప్రభుత్వానికి లేదంటే ఆయిల్ తయారీ సంస్థలకి వాళ్ళకి తయారీ ఖర్చులు తగ్గుతున్నాయి కానీ ప్రజల మీద మాత్రం ఆ పెట్రోల్ ప్రైజెస్ లో ఎక్కడా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఆ తగ్గుదల ఇంకా పెరుగుతున్నాయి అనేది ఒక వాదనగా ఉంది. మరొక వైపు మైలేజ్ కూడా తగ్గిపోతుంది అనే ఒక ఆందోళన కూడా ఇప్పుడు వాహనదారులో ఉంది సార్. కరెక్ట్. అది ఇప్పుడు ఒకటి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు ఈ లోపలనే ₹8 పెంచడం జరిగింది లీటర్కు. పెట్రోల్ డీజిల్ ₹8. దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏమి? అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగింది అనేది ఒకటి కారణం చూపించారు. మరి ఆ కారణము ప్లస్ ఇథనాల్ 2 తీసుకుంటే ఆ ప్రకారంగా $120 ముడి చమురు ధర చేరుకున్నది కాబట్టి పెంచామని చెప్పారు. మరి ఈ లోపల మన $70 తగ్గింది. అంటే మళ్ళీ నిన్న వచ్చి మళ్ళీ అమెరికా ఐరాన్తో స్టార్ట్ అయింది కానీ మన కొద్ది రోజుల వరకు $70 తగ్గింది. మరి ఆ సందర్భంలో మరి అంతర్జాతీయ మార్కెట్లో $120 నుండి $70 తగ్గినప్పుడు పెంచిన ₹8 తగ్గియాలి కదా, అది చేయలేదు. రెండవది మీరు చెప్పినట్లు ఇథనాలు 20% ఇథనాల్ కలిపితేనే ఒక లీటర్ మీద ₹5 తగ్గించవచ్చు. ఇంకా ఎక్కువ కలిపితే కన్నా దాదాపు ₹10-15 తగ్గాలి మామూలు పెట్రోల్ కంటే. కానీ అది తగ్గించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధర తగ్గినందువల్ల అదే తగ్గించలేదు. ఇక్కడ ఇథనాల్ మిక్స్ చేసినందువల్ల ధర తగ్గుతుంది కాబట్టి అది వినియోగదారునికి ఆ ప్రయోజనం ఇవ్వలేదు, ఈ ప్రయోజనం ఇవ్వడం లేదు. ఇది అంత కంపెనీలకు ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము కంపెనీలు 2 లాభాలు తీసుకుంటాయి తప్ప వినియోగదారునికి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇంకా ప్రతిపక్షాలు కానీ లేదంటే కొంతమంది ప్రజల నుంచి ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే కేంద్ర మంత్రి కొడుకు నితిన్ గడ్కరీ గారి కుమారుడు ఆయనకి సంబంధించిన కంపెనీయే ఈ ఇథనాల్ ప్రొడక్షన్ లో ఉంది. సియాన్ ఆగ్రో అనే ఒక సంస్థ, మరొక సంస్థ. సో అక్కడ తండ్రి పాలసీలు తయారు చేస్తుంటే ఇక్కడ కుమారుడికి ఆ పాలసీల ద్వారా వేల కోట్ల లబ్ధి చేకూరుతోంది అనే ఒక ఆరోపణ ఉంది. అంటే ఇప్పుడు ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఆ కంపెనీ యొక్క షేర్లు చాలా ఎక్స్పోనెన్షియల్ గా పెరిగినాయి అనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. ఈ యాంగిల్లో మీ విశ్లేషణ ఏంటి? అంటూ కొంత ఉండొచ్చు కానీ మనం దానివల్ల ఓవరాల్ గా మనం అసెస్ చేయాలా. కాలుష్యము యాంగిల్లో ఒకటి, తర్వాత విదేశీ మారక నిల్వలు, రైతులకు సంబంధించి నేను ముందు చెప్పినట్టు అడ్వాంటేజ్ దృష్టిలో ఆలోచించాలా, డిసడ్వాంటేజ్ దృష్టిలో ఆలోచించేసి ఇది నితిన్ గడ్కరీ కొడుకు ఉన్నాడు కాబట్టి మనం టోటల్ గా రిజెక్ట్ చేయాల్సిన అవసరం లే. కానీ అట్ ది సేమ్ టైం వచ్చేసి వాహనదారుని మిగతా కంపెనీని దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఆలోచించాలా. కాబట్టి మనము ఉండొచ్చు న్యాచురల్గా వచ్చేసి పాలసీదారులకు పారిశ్రామికవేత్తలకు లింక్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము ఆయన కొడుకు విషయంలో కాదు, మిగతా అనేక సందర్భాల్లో అమిత్ షా కొడుకు కానీ
మిగతా ఆదాని అంబానీ కానీ దీంట్లో ప్రభుత్వం యొక్క విధానాలు ప్రభావితం చేసేది మనకు స్పష్టంగా చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. అంత మాత్రం చేత మనం వచ్చేసి దానికోసం మనం టోటల్ గా రిజెక్ట్ చేయాల్సిన అవసరంలా దాంట్లో వచ్చేసి మెరిట్స్ దృష్టిలో పెట్టుకొని స్లో అండ్ స్టడీ విన్స్ ద గేమ్ అన్నట్టు అది జాగ్రత్తగా పోవాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.